భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి చేయాల్సిన పనులు. ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పుతో నమ్మి ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేయాలి. ఆ బౌల్ను స్నానపు గది అలమారలో పై భాగాన ఉంచాలి. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పు నింపి అదే స్థానంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటిలోని మనుషులకు చెడు దృష్టి ఉండదు, దారిద్ర్యం పోతుంది. ఇంటిని శుభ్రపరిచే నీటిలో వారానికి ఒకసారి కొద్దిగా రాళ్ల ఉప్పును పసుపును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఆర్థిక రాబడి ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగి అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో ఏదో ఓ పైనున్న అలమారాలో రాళ్ల ఉప్పు నింపిన బౌల్ని ఉంచాలి. వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. తద్వారా అన్యోన్యత పెరుగుతుంది. ధనాన్ని ఉంచే బీరువా పర్సులో చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. వాహనాలను శుభ్రపరిచే నీటిలో కూడా కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా వాహనానికి వెచ్చించే అనవసరపు ఖర్చుల నుండి తప్పించుకోవచ్చు. అంతేకాదు ప్రమాదాలు జరగవు అని అంటారు. వారానికి 1 లేదా 2 సార్లు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవు, చెడు దృష్టి కూడా పోతుంది, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.